అబ్బో లేగదూడలు అందాల పోటీలు అంటే తక్కువనే వస్తారు అనుకున్నాం కానీ బాగానే మంది వచ్చారు కదా కంటెస్టెంట్లు. ఇగో ఈడ చూడురు ఈ దూడను ఎట్లా వయ్యారాలు ఉల్క వస్తున్నదో. మేకప్ ఆర్టిస్ట్ ఎవరో కానీ బాగానే సింగారించుకొచ్చారు కదా. ఇంకెవరు ఓనరమ్మో ఓనర్ అయ్యో సింగారిచ్చి ఉంటారు పో. అబ్బో ఈ దూడ సోకులు చూడురి. నీ సోకు సైకిల్ దొక్క గజ్జల పట్టీలు పెట్టుకుని ఆవుతనే లేదు పో. అగో జడ్జీలుగా వచ్చిన పశుసంవర్ధక శాఖ అధికారులు మిస్సు లేగదూడ మిస్సు దుడ్డెబొక్కును సెలెక్ట్ చేసేందుకు వాటి ముక్కు మూతి చూసి లెక్కల పాయింట్ రాసుకుంటున్నారు బుక్కుల. సూపులకు సింగారం ఉండి హుషారుగా కానొచ్చిన లేగదూడలను ఏరి వాటిని జాదుకుంటున్న ఓనర్లకు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు సార్ చేతుల మీదకెళ్ళి ప్రైజులు కూడా ఇప్పించారు. అయితే ఈ లేగదూడలకు అందాల పోటీలేంది అని అవాక్ అవుతున్నారులే. ఏంలే ఏపీ పశుసంవర్ధక శాఖలు కొత్తగా ఆలోచన చేసిరు. పాడి పశువుల సంఖ్యను పెంచేందుకు రైతులను ఎంకరేజ్ చేయాలని ఈ కార్యం పెట్టిరట. అమలాపురం రూరల్ మండలం సాకూరు కాడ ఈ అందాల పోటీలు నడిచినాయి. రైతులు పట్టుకొచ్చిన పుంగనూరు, జెర్సీ, కపిల, దేశవాళీ ఆవులు, గుర్రాలను అన్ని తీర్లా చూసి వాటి ఓనర్ రైతులకు ప్రైజులు ఇచ్చారు. ఇక జీవాల పెంపకం ఎట్లా చేయాలి, వాటికి రోగాలు వచ్చినప్పుడు ఎట్లా డాక్టర్ల దగ్గర తీసుకుపోవాలని సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. పశువుల్ని పెంచుకునే రైతుల్ని ఆదుకునే గొప్ప పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేసుకుంటూ దీని రైతులందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటికో పశువుని పెంచుకుని మరి నాణ్యమైన పాలు తాగి కల్తీ పాల నుంచి రక్షణ పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లేగదూడలకు అందాల పోటీలు పెట్టాలనే ఆలోచనే గమ్మత్తున్నది పో.